Okay, good morning my dear students. నిన్న బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఆస్తి అప్పుల పట్టి అంటే ఫారం ఏ అనుసరించి ప్రతి బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంకు చెప్పినటువంటి మార్గదర్శకాలను అనుసరించి ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్మెట్లో మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి అని చెప్పుకున్నాము. అది 1 నుంచి 12 షెడ్యూళ్ళు బ్యాలెన్స్ షీట్లో చూపిస్తామని చెప్పాము. ఈరోజు ఆ ఆస్తుల పట్టీలో చూపించేటటువంటి షెడ్యూల్ యొక్క వివరణ గురించి మనం చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షెడ్యూల్ వివరణ అనేటటువంటిది తప్పకుండా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ షెడ్యూల్ వివరణ ఇవ్వకుండా లెక్క ఆన్సర్ చేసినట్లయితే మార్కులు పోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా ముందు స్టేట్మెంట్ ముందు కానీ లేదా తర్వాత కానీ, అంటే కేవలము ఆ స్టేట్మెంట్లో నికర విలువలు మాత్రమే తీసుకోవాలి, అంతే. సో షెడ్యూల్ నెంబర్ ఆస్తుల పట్టీలో మరొకసారి చెప్తున్నాను. ఆస్తుల పట్టీలో మనం చూపించేటటువంటి షెడ్యూళ్ళు 1 నుంచి 12 వరకు ఉంటాయి. అందులో 1 నుంచి 5 షెడ్యూళ్ళు అప్పులకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తాయి. అలాగే 6 నుంచి 11 షెడ్యూళ్ళు కూడా ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తాయి. అక్కడ 5వ షెడ్యూల్ తర్వాత వచ్చేటటువంటి మొత్తము ఇక్కడ 11వ షెడ్యూల్ వచ్చిన తర్వాత మొత్తానికి సరిపోవాలి. ఇక 12వ షెడ్యూల్ అనేటటువంటిది సెపరేట్గా చూపించాలి. దాంట్లో దీన్ని ఏ విధమైనటువంటి అక్కడ వచ్చేటటువంటి అమౌంట్ దేంట్లోని కూడా మీరు కలపడం అనేటటువంటి చేయకూడదు. షెడ్యూల్ నెంబర్ 12 అని చెప్పి అది విడిగా చూపించాలి. గుర్తుపెట్టుకోండి. సరే, నోట్ రాసుకోండి. వర్కింగ్ నోటు షెడ్యూల్ నెంబర్ 1 వివరణ, అకంపెనింగ్ నోట్ ఆఫ్ షెడ్యూల్ నెంబర్ 1. షెడ్యూల్ నెంబర్ 1 దేని గురించి చెప్తుంది? ఇది క్యాపిటల్. షెడ్యూల్ నెంబర్ 1 క్యాపిటల్. పర్టిక్యులర్స్ కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. లెక్కలో ప్రీవియస్ ఇయర్ అంటే కాలం ఓపెన్ చేస్తారు, లేకపోతే కరెంట్ ఇయర్ అనేటటువంటి కాలం ఒకటి ఓపెన్ చేస్తే సరిపోతుంది. సరే, దీనిలో మీరు కార్పొరేట్ అకౌంటింగ్లో చూపించినట్టుగానే మూలధన విభజన అనేటటువంటిది, అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్, అట్లాగే సబ్స్క్రైబ్డ్, పెయిడ్ అప్ క్యాపిటల్ అనేటటువంటిది ఇక్కడ చూపిస్తాము. అంటే మూలధనము అనేటటువంటి దాంట్లో ఇదివరకు మీరు కార్పొరేట్ అకౌంటింగ్లో ఏ విధంగా అయితే మీరు చూపించారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ చూపించాలి. సో రాసుకోండి. మూలధన వివరణ, క్యాపిటల్ అనే దాంట్లో ఫస్ట్ దీంట్లో జాతీయం చేయబడినటువంటి బ్యాంకుల మూలధనము, జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క మూలధనము. ఫస్ట్ వన్ ఫర్ nationalized banks. For nationalized banks, దీనికి సంబంధించినటువంటి మూలధనాన్ని ఇక్కడ చూపిస్తాం, క్యాపిటల్. అలాగే జాతీయం చేయబడినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి మూలధనము మనం ఇక్కడ చూపిస్తాం. లెక్కలో ఖచ్చితంగా మూలధనం అనేటటువంటి ఇస్తాడు. దాన్ని షెడ్యూల్ నెంబర్ 1లో మనం చూపించాలి. అది నేషనలైజ్డ్ బ్యాంక్స్, లేకపోతే ఇంకా ఇతర సంబంధించి, అంటే బ్యాంకుల బయట వ్యాపారం దగ్గర నుంచి చేస్తున్నటువంటి మూలధనం అనేటటువంటిది మీరు ఈ క్యాపిటల్ అనే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ షెడ్యూల్ నెంబర్ 1లోనే చూపించాలి. అలాగే సెకండ్ వచ్చి ఫర్ బ్యాంక్స్
for banks incorporated outside India capital. For banks incorporated outside India capital. భారతదేశానికి వెలుపల నమోదు కాబడిన బ్యాంకుల యొక్క మూలధనము. భారతదేశానికి వెలుపల నమోదు కాబడినటువంటి మూలధనాన్ని ఇక్కడ మనం చూపిస్తాము. ఇక థర్డ్ వన్, ఫర్ అదర్ బ్యాంక్స్ ఇతర బ్యాంకులు. దీంట్లో మనం ఆథరైజ్డ్ క్యాపిటల్, అధీకృత మూలధనము, అలాగే ఇష్యూడ్ క్యాపిటల్. ఇక్కడ కూడా మనకి ఎన్ని షేర్స్ అయితే ఇష్యూ ఉంటాయో అవన్నీ కూడా చూపించాలి. ఇక్కడ 1000 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 each అని ఇట్లా. ఇష్యూడ్ క్యాపిటల్, జారీ చేసిన మూలధనము. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, చందా అయినటువంటి మూలధనము. నెక్స్ట్ కాల్డ్ అప్ క్యాపిటల్, పిలిచిన మూలధనము. అండ్ ఫైనల్లీ పెయిడ్ అప్ క్యాపిటల్, ఇక్కడ చెల్లించిన మూలధనము. సో ఈ యొక్క టోటల్ మాత్రమే మనం షెడ్యూల్ నెంబర్ 1లో మనం చూపించాలి. ఇక్కడ టోటల్ షెడ్యూల్ నెంబర్ 1కి సంబంధించి మూలధనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ షెడ్యూల్ నెంబర్ 1లో మీరు తీసుకోవాలి. అది జాతీయం చేయబడినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి మూలధనము, అట్లాగే భారతదేశానికి వెలుపల నమోదు కాబడినటువంటి బ్యాంకుల యొక్క మూలధనము, అలాగే ఇతర బ్యాంకులకు సంబంధించినటువంటి ఇతర ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఆథరైజ్డ్ అధీకృత మూలధనము, జారీ చేసినటువంటి మూలధనము, ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్ అండ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, చందా అయినటువంటి మూలధనము. అంటే ఈ మూలధనం యొక్క వివరణ లెక్కలు మనకు చెప్తాడండి. ఏదో ఇన్ని వేల వాటాలు ఇన్ని రూపాయలు చొప్పున జారీ చేశారనో, లేదా ఇందులో చెల్లించిన మూలధనమో, ఆథరైజ్డ్ ఎంతనో మనకు లెక్కలో చెప్తారు. సో ఖచ్చితంగా ఆ మూలధనం యొక్క వివరణ ఇక్కడ మనం చూపించాలి. ఇది షెడ్యూల్ నెంబర్ 1లో సబ్స్క్రైబ్డ్, అలాగే కాల్డ్ అప్ పిలిచినటువంటి మూలధనము అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించినటువంటి మూలధనము. సో ఇక్కడ టోటల్గా షెడ్యూల్ నెంబర్ 1లో బ్యాంకుల యొక్క ఆస్తి అప్పుల పట్టికి సంబంధించి ముందు అప్పుల వివరణ నమోదు చేస్తాం కాబట్టి అప్పుల వివరణలో మూలధనం అనేటటువంటి అప్పు కాబట్టి మొట్టమొదటిగా ఉండేటటువంటి షెడ్యూల్ మూలధనంతో అప్పుల్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 1లో మూలధనానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ నమోదు చేయాలి. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఖచ్చితంగా మాత్రం మీరు వివరణ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. రిజర్వులు, మిగుళ్ళు ఈ షెడ్యూల్ కిందకు వచ్చేటటువంటివి ఏమిటి? ఫస్ట్ వన్ స్టాట్యూటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్. అలాగే రెండవది సెకండ్ వన్ క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వ్. Any reserves or any surpluses amounts are given the problem that all reserves and that all surpluses amount are transferred to schedule number 2, reserves and surplus.
నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్, నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం, సెక్యూరిటీస్ ప్రీమియం, నెక్స్ట్ రెవెన్యూ అండ్ అదర్ రిజర్వ్స్, రాబడి మరియు ఇతర రిజర్వులు, అండ్ ఫిఫ్త్ వన్, లెక్కలో అన్ని పాయింట్లు కూడా ఏమీ జరగదు, మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఏదో 1-2 పాయింట్లు మనకి లెక్కలో ఇస్తారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ ఇచ్చినటువంటి ఐటము ఏ షెడ్యూల్ కిందకి వెళ్తుంది, ఏ హెడ్ కిందకి వెళ్తుంది అనేటటువంటి ముందు అవగాహన అయితే చేసుకోవాలి లెక్క ఇచ్చిన వెంటనే. తర్వాతే మీరు 1-2 సార్లు మీరు లెక్క చూసుకొని ఏ షెడ్యూల్ కిందకి వస్తాయి, ఇవి ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఏ అంశం క్రిందకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ముందు లెక్క ఇచ్చిన వెంటనే మీరు చూసుకోవాల్సినటువంటి మొట్టమొదటి పని. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసిన తర్వాత అప్రోప్రియేషన్స్, వినియోగితాలు అని మనం చెప్పుకున్నాము. అందులో అక్కడ రిజర్వ్ బ్యాంక్ చెప్పినటువంటి నిబంధనలు అనుసరించి ఒక స్టాట్యూటరీ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసేయగా, అలాగే ఇతరితర రిజర్వులకు ఏర్పాట్లు చేసేయగా, ఇంకా ఏమైనా మిగిలి ఉండేటటువంటి మొత్తాన్ని లాభ నష్టాల ఖాతా ద్వారా మిగిలినటువంటి మొత్తాన్ని ఆస్తుల పట్టికి అక్కడ మళ్ళిస్తాము అని మాట్లాడాము. సో అక్కడ మళ్ళించినటువంటి మొత్తాన్ని మనం షెడ్యూల్ నెంబర్ 2లో బ్యాలెన్స్ ఇన్ P&L అకౌంట్ అని చూపించాలి. ఇక్కడికి తీసుకురావాలి ఆ సర్ప్లస్ అమౌంట్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 3. ఒకటికి 2-3 సార్లు ఇంటి దగ్గర మాత్రం రెగ్యులర్గా మనన చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఎదరెదరు వచ్చే టాపిక్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్లో మనం తయారు చేయడం చేస్తాము. అందు గురించి మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే రోజుకి 1-2 సార్లు మీరు అంతటి మీరు మనం చేసుకుంటూ మనం చేయాలి, తప్పదు. ఈ ఐఎస్ఓ సర్వీస్ ఆర్గనైజేషన్ టాపిక్స్ అన్నీ ఇంకా అలాగే ఉంటాయి. అందుకోసం ఇక్కడ ఖాతా పెట్టి టూలు బయలు రాయడం అనేటటువంటి జరగదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ఫార్మెట్, చట్టం రూపొందించినటువంటి వివిధ రకాల నివేదికల ఆధారంగానే మనం తయారు చేయాలి. ఇవంతా కూడా శాసనాత్మకమైనటువంటి నివేదికలు అంటాము. సో షెడ్యూల్ నెంబర్ 3 మనం చూసినట్లయితే డిపాజిట్స్. షెడ్యూల్ నెంబర్ 3 మనం చూసినట్లయితే డిపాజిట్స్. ఈ డిపాజిట్స్ కిందకి మనకి వచ్చేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే ఇందులో ఒకటి డిమాండ్ డిపాజిట్స్, 2 కరెంట్ డిపాజిట్స్, నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, అలాగే సేవింగ్స్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్,
టర్మ్ డిపాజిట్స్. నెక్స్ట్ ఇది ఏలో ఇక్కడ బి వచ్చేటప్పటికి దీంట్లో డిపాజిట్స్ ఆఫ్ branch in India. Deposits of branch in India. భారతదేశంలోని బ్రాంచీల డిపాజిట్లు దీంట్లో మళ్ళీ రెండోది డిపాజిట్స్ ఆఫ్ బ్రాంచెస్ outside India. భారతదేశం వెలుపల బ్రాంచీల నుండి ఉండేటటువంటి డిపాజిట్లు. ఇక్కడ ఎగ్జామినేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను బ్యాంకులకు వచ్చేటటువంటి ఆదాయాలు బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పుల ద్వారా వస్తాయి, అంతేగాని బ్యాంకులు తీసుకునేటటువంటి డిపాజిట్ల ద్వారా ఏమీ రావు. ఎందుకంటే డిపాజిట్లు అనేటటువంటిది మనకి మళ్ళీ తిరిగి చెల్లించేటటువంటి స్వభావంతో తీసుకుంటాయి అని చెప్పుకున్నాం. అదే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే మామూలు వ్యాపారస్తుల దృష్టిలోనే ఎంతవరకు ఆలోచన చేశాం కాబట్టి ఆ డిపాజిట్లు అనేటటువంటిది ఆ డబ్బులు వస్తాయి, అది ఆదాయము అని అనుకుంటూ ఉంటాం. సాధారణంగా బ్యాంకులు మనం లెక్కలు చేసేటప్పుడు నువ్వు బ్యాంకర్గానే ఫీల్ అవ్వాలి అని చెప్పాం. కాబట్టి బ్యాంకుకి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆదాయాలు ఏమిటి అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పులు. అంటే అప్పులు ఎలా వస్తాయంటే ముందు డిపాజిట్లు అనేటటువంటిది కలెక్ట్ చేసుకుంటాం. ఆ కలెక్ట్ చేసుకునేటటువంటి డిపాజిట్లను ఖాతాదారుడు తక్కువ వడ్డీకి ఇచ్చి అదే అప్పులు కావాల్సినటువంటి వాళ్ళకి ఎక్కువ వడ్డీకి అవి అప్పులు అనేటటువంటిది ఇవ్వడం ద్వారా అవి పరపతిని కూడా సృష్టిస్తాయని మీరు ఆల్రెడీ బ్యాంకింగ్ టాపిక్లో నేర్చుకున్నారు. కాబట్టి బ్యాంకులు ఇప్పుడు డిపాజిట్లు అనేటటువంటిది తిరిగి చెల్లించేవి. డిమాండ్ డిపాజిట్స్ కానీ, కరెంట్ కానీ, సేవింగ్స్ కానీ, టర్మ్ డిపాజిట్స్ కానీ, లేదా ఇతర బ్రాంచీల వద్ద ఉండేటటువంటిది కానీ, భారతదేశం వెలుపలుగా ఉండేటటువంటి బ్రాంచెస్ దగ్గర ఉండేటటువంటి డిపాజిట్లు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సర్టైన్ పీరియడ్లో తిరిగి చెల్లించేటటువంటి అంశమేది. కాబట్టి తిరిగి చెల్లించే స్వభావం ఉండేటటువంటి అన్నింటినీ కూడా మనం అప్పులుగా పరిగణిస్తాం. కాబట్టి డిపాజిట్స్ అనేటటువంటిది అప్పులుగా మీరు భావించాలి. ఎందుకంటే మీరు బ్యాంకర్గానే ఈ లెక్కలు చేయాలి కాబట్టి. అదే ఈ డిపాజిట్ల మీద అంటే ఈ కరెంట్ డిపాజిట్స్ కానీ, లేకపోతే ఇక్కడ టర్మ్ డిపాజిట్స్, సేవింగ్స్ డిపాజిట్స్, వీటి మీద బ్యాంకు వడ్డీ అనేటటువంటిది చెల్లించాలి. ఎవరికి చెల్లిస్తుంది? ఖాతాదారులకి. ఎందుకని? ఖాతాదారుల దగ్గర నుంచి పెట్టుబడి నిమిత్తము ఇక్కడ డిపాజిట్ల రూపాయల డబ్బులు అనేటటువంటి కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ కలెక్ట్ చేసినటువంటి మొత్తానికి వడ్డీ చెల్లించడం అనేటటువంటిది ఆనవాయితీ. కాబట్టి బ్యాంకులు ఆ డిపాజిట్ల మీద వడ్డీ చెల్లింపు అనేటటువంటిది బ్యాంకుకి వ్యయంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి అది ఖాతాదారుడికి ఆదాయం అవుతుంది, బ్యాంకుకి వ్యయం అవుతుంది. అందుకని చెల్లించినటువంటి వడ్డీ మన షెడ్యూల్ నెంబర్ 15లో చూపిస్తామన్నమాట. ఇక్కడ డిపాజిట్ కలెక్టింగ్ ఆఫ్ డిపాజిట్స్ అనేది బ్యాంకుకి ఈజ్ ఎ లయబిలిటీ. ఎందుకంటే పర్టికులర్ సర్టన్ పీరియడ్ తర్వాత ఖాతాదారుడు అడిగిన మరుక్షణం అది చెల్లించేయాలి కాబట్టి దాన్ని మనం అప్పులుగా పరిగణిస్తాము. ఈ అప్పులపై చెల్లించేటటువంటి కలెక్ట్ చేసేటటువంటి డిపాజిట్లపై చెల్లించేటటువంటి వడ్డీని మనం వ్యయంగా పరిగణించి షెడ్యూల్ నెంబర్ 15లో చూపించడం చేస్తాము. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్టేట్మెంట్లో కేవలము ఈ టోటల్ అమౌంట్ మాత్రమే చూపించాలి. దీనికి సంబంధించినటువంటి రఫ్ వర్క్ ఎక్కడా కూడా వాడు నిర్దేశించినటువంటి ఫార్మెట్లో శాసనాత్మకమైనటువంటి నివేదికలో ఇచ్చినటువంటిది దాంట్లో మీరు చూపించడానికి వీల్లేదు. అది కేవలము చాలా చట్ట ప్రకారము రూపొందించినటువంటి ఫార్మాట్ కాబట్టి దాంట్లో ఏ విధమైనటువంటి రఫ్ వర్కులు చేయకూడదండి. అందుకనే దానికి సంబంధించిన అకంపెనింగ్ నోట్ అనేటటువంటిది మీరు ఆ ఫార్మాట్ తయారు చేసేసిన తర్వాత అయినా చూపించాలి, లేకపోతే ముందుగానైనా చూపించాలి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4.
షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 4లో బ్యాంకులు తెచ్చుకునేటటువంటి అప్పులను ఎక్కడ చూపిస్తాం మనం, దాన్ని ఏమంటామండి? బారోయింగ్. బ్యాంకులు తెచ్చుకునేటటువంటి వాటిని అప్పులుగా, అంటే బ్యాంకులు తన నడవడిక గురించి బయట నుంచి తెచ్చుకునేటటువంటి అప్పుల్ని ఈ షెడ్యూల్ నెంబర్ 4లో మనం చూపించాలి. సాధారణంగా ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకుంటుంది అనేది బ్యాంకులు ఒకటి బారోయింగ్స్ ఇన్ ఇండియా. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. సెకండ్ వన్ అదర్ బ్యాంక్స్. Next C, other institutions and agencies. Second, borrowings outside. ఇక్కడ బ్యాంకులు బయట, భారతదేశం లోపల బయట, సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకునేటటువంటి అప్పులే కానీ, లేదా ఇతర బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చుకునేటటువంటి అప్పులు కానీ, లేదా ఇతర సంస్థలు మరియు ఏజెన్సీల నుంచి తెచ్చుకునేటటువంటి అప్పులు కానీ మనం ఈ బారోయింగ్స్ అనేటటువంటి టైటిల్ తోటి షెడ్యూల్ నెంబర్ 4లో చూపిస్తామండి. అది బ్యాంకు మళ్ళీ తిరిగి చెల్లించేటటువంటి స్వభావంతో అప్పులు తీసుకుంటుంది కాబట్టి తన సమర్థవంతమైనటువంటి నిర్వహణ కోసం బయట నుంచి కూడా వ్యాపార సంస్థల్లాగే బయట నుంచి కూడా అప్పులు తీసుకోవడం అనేటటువంటిది చేస్తూ ఉంటుందన్నమాట. అలా తిరిగి చెల్లించే స్వభావంతో కూడుకునే ప్రతిదీ కూడా మనం అప్పుల మీద పరిగణిస్తాం. మన డిపాజిట్స్ అనేటటువంటి చూసినట్లయితే ఖాతాదారుల దగ్గర నుంచి తెచ్చుకుని, అంటే ఆ కలెక్టింగ్ ఆఫ్ డిపాజిట్స్ అర్థమైందా ఫ్రమ్ ద కస్టమర్స్, ఈ ఖాతాదారుల నుంచి తెచ్చుకుని అది వ్యాపారాల కార్యకలాపం అనేటటువంటిది చేస్తుంది. అంటే కోరినటువంటి వ్యక్తులకు సర్వీస్ అనేటటువంటిది చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ మొత్తం కూడా సరిపోలేనటువంటి పక్షంలో ఇతర బ్యాంకుల నుంచి, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, లేదా ఇతర ఏజెన్సీల నుంచి కూడా భారతదేశం లోపల అలాగే భారతదేశం బయట నుంచి కూడా అప్పులు తెచ్చుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్పులు అనే ఏదైనా కనుక మనకి ఇచ్చినట్లయితే దాని షెడ్యూల్ నెంబర్ 4 అనేటటువంటి అంశంలో మనం చూపించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 5. షెడ్యూల్ నెంబర్ 5. షెడ్యూల్ నెంబర్ 5 ఇతర అప్పులు మరియు ఏర్పాట్లు. షెడ్యూల్ నెంబర్ 5 టైటిల్ ఏంటంటే అదర్ లయబిలిటీస్ అండ్ ప్రావిజన్స్. ఇతర అప్పులు మరియు ఏర్పాట్లు. దీంట్లో సాధారణంగా మనకి ఏర్పడేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే, ఒకటి బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటర్ ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్. ఇతర కార్యాలయ సర్దుబాటులకు సంబంధించినటువంటివి, సర్దుబాటు ఖాతాలు. తర్వాత ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆర్ అవుట్స్టాండింగ్స్. చెల్లించవలసినటువంటి ఏమైనా వడ్డీలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఎక్రూడ్. నెక్స్ట్ అదర్స్.
ఇంక్లూడింగ్ ప్రావిజన్స్. ఇక్కడ మనం ఇతర అప్పులు మరియు ఏర్పాట్లు అనేటటువంటి దాంట్లో చూసినట్లయితే ఇది షెడ్యూల్ నెంబర్ 4లో వేయగా ఇంకా ఏమైనా కనుక అప్పులు కానీ ఏర్పాట్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మనం ఈ షెడ్యూల్ నెంబర్ 5 అనేటటువంటి దాంట్లో చూపించాలి. సాధారణంగా దీంట్లో మనకి చెల్లింపు బిల్లులు, అలాగే అంతర్ కార్యాలయపు సర్దుబాట్లు అంటాం, ఇంటర్ ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్, అంతర్ కార్యాలయపు సర్దుబాట్లు, అలాగే చెల్లించవలసినటువంటి లేదా సంచితపరమైనటువంటి వడ్డీలు కానీ, అట్లాగే ఇతర అంటే ఏర్పాట్లతో కలిపి ఈ విధంగా ఇక్కడ మనం అప్పులు అనేటటువంటి దాంట్లో మొట్టమొదటి 5 షెడ్యూల్లోని ఈ విధమైనటువంటి అంశాలు మీకు లెక్కలో చూపించాలి. సాధారణంగా ఇప్పుడు నేను ఇచ్చినటువంటి నమూనాలో కొన్ని ఐటమ్స్ ఉండొచ్చు, కొన్ని అడిషనల్గా కూడా వస్తాయి. ఒకవేళ అడిషనల్గా ఏదైనా ప్రాబ్లం పరంగా వచ్చినప్పుడు దాన్ని ఏ షెడ్యూల్లో వేయాలి ఏంటి అనేటటువంటిది అక్కడ మళ్ళీ రాసుకుని తెలియాలి. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్కి మాత్రమే ఇక్కడ నేను నమూనా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 1 నుంచి 5 షెడ్యూల్ రిఫర్స్ టు లైబిలిటీస్ అండ్ షెడ్యూల్ నెంబర్ 6 మనకి షెడ్యూల్ నెంబర్ 6 రిఫర్స్ టు ఇక్కడ 6 నుంచి మనకి 12 షెడ్యూల్ కూడా 6 నుంచి 11 షెడ్యూల్ ఆస్తులు ఉంటాయి. 12వ షెడ్యూల్ సెపరేట్గా చూపించాలని చెప్పాము. ఇక్కడ నుంచి ఆస్తులు అనేటటువంటిది మనం చూపిస్తామండి. షెడ్యూల్ నెంబర్ 6 వచ్చి క్యాష్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ, నగదు మరియు రిజర్వ్ బ్యాంకు వద్ద నగదు నిల్వలు. నగదు మరియు రిజర్వ్ బ్యాంకు వద్ద నగదు నిల్వలు దేనికి సంబంధించి అంటే లెక్కలో మనకి ఆర్బీఐ వద్ద నగదని లేదా చేతిలో క్యాష్ ఇన్ హ్యాండ్ అని ఇట్లా ఇస్తూ ఉంటాడు. అవి మనం షెడ్యూల్ నెంబర్ 6 అనేటటువంటి దాంట్లో చూపించాలి. దీంట్లో పడేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు. నెక్స్ట్ సెకండ్ వన్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంకు వద్ద నగదు. దీంట్లో ఇది కరెంట్ అకౌంట్స్, దీంట్లో వచ్చి ఇన్ కరెంట్ అకౌంట్స్. సెకండ్ వన్ అదర్ డిపాజిట్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్, అదర్ డిపాజిట్ అకౌంట్. సో నగదు మరియు రిజర్వ్ బ్యాంకుల వద్ద ఉండేటటువంటి నగదు నిల్వలు అనే దాంట్లో మనకి లెక్కలో ఖచ్చితంగా చేతిలో నగదు కానీ లేదా ఆర్బీఐ వద్ద ఉండేటటువంటి నగదు కానీ ఇచ్చినప్పుడు దీన్ని మనం షెడ్యూల్ నెంబర్ 6లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 7. షెడ్యూల్ నెంబర్ 7 వచ్చి బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్స్ అండ్ money at call and short notice. షెడ్యూల్ నెంబర్ 7లో బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్స్ and
అండ్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. ఇతర బ్యాంకుల వద్ద ఉండేటట్టు, ఇక్కడ రిజర్వ్ బ్యాంకు వద్ద ఉండేటటువంటి నిల్వల షెడ్యూల్ నెంబర్ 6లో చూపిస్తాము. ఇక్కడ ఇతర బ్యాంకుల వద్ద ఉండేటటువంటి నిల్వలు మరియు కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చేటటువంటి నగదు నిల్వల్ని ఈ షెడ్యూల్ నెంబర్ 7లో మనం చూపించాలి. ఫస్ట్ వన్ ఇన్ ఇండియా, భారతదేశంలో దీంట్లో బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్. బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ దీంట్లో ఇన్ కరెంట్ అకౌంట్స్, in current accounts, and second in other deposit, accounts. Next, second one, money at call and short notice. Money at call and short notice. Then with the banks, second one with other institutions. సో షెడ్యూల్ నెంబర్ 7లో మనకి ఇతర బ్యాంకుల వద్ద ఉండేటటువంటి నగదు నిల్వలు మరియు కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చేటటువంటి నగదు, దీన్ని మనం ఈ షెడ్యూల్ నెంబర్ 7 దాంట్లో చూపిస్తాము. మనకి లెక్కలో ఖచ్చితంగా ఇతర బ్యాంకుల వద్ద నగదు ఉంటుంది, కరెంట్ అకౌంట్ల మీద కానీ లేకపోతే ఇతర డిపాజిట్ అకౌంట్ల మీద కానీ, భారతదేశంలో ఉండేటటువంటి ఇతర బ్యాంకుల వద్ద ఉండేటటువంటి నిల్వలు మనకు లెక్కలో ఇస్తారు. అలాగే కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చేటటువంటి నగదుని కూడా లెక్కలో మనకి చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఈ షెడ్యూల్ నెంబర్ 7 అనేటటువంటి దాంట్లో ఈ బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్స్ అండ్ అదర్ అండ్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అనే దాంట్లో మీరు చూపించాలి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8. నెక్స్ట్ వన్ షెడ్యూల్ నెంబర్ 8. షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు. ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. సెకండ్ ఇన్వెస్ట్మెంట్స్ outside ఇండియా. భారతదేశంలో పెట్టుబడులు, భారతదేశం వెలుపల ఉండేటటువంటి పెట్టుబడులు ఇక్కడ మనకి చూపిస్తాం అన్నమాట. సాధారణంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి, లేకపోతే డిబెంచర్స్ అండ్ బాండ్స్ కానివ్వండి, సో లెక్కలో మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి పెట్టుబడులు ఆస్తిగా మనం చూపిస్తాం కాబట్టి అది షెడ్యూల్ నెంబర్ 8లో మీరు చూపించాలి. లెక్కని బట్టి అవి ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది.
నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9 అడ్వాన్సులు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డిపాజిట్లు అయితే అది అప్పుగా పరిగణిస్తామన్నాం. మరి బ్యాంకులకు వచ్చేటటువంటి ఆదాయాలన్నీ కూడా బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పుల ద్వారా నేను చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ అడ్వాన్సులు అనే పేరుతోటి మనం చూపిస్తామండి. ఇక్కడ అడ్వాన్స్ అనేది లేదండి, మళ్ళీ తిరిగి పొందేటటువంటి మొత్తం, తిరిగి చెల్లించే మొత్తం అప్పు, తిరిగి పొందే మొత్తం అడ్వాన్స్. అంటే ఇక్కడ సాధారణంగా మనకి బ్యాంకుకు వచ్చేటటువంటి ప్రధానమైన ఆదాయం ఆర్జించిన వడ్డీ. ఈ ఆర్జించిన వడ్డీ అనేటటువంటిది మన లాభ నష్టాల ఖాతాలో షెడ్యూల్ నెంబర్ 13లో చూపిస్తాం. ఆ 13లో చూపించేటటువంటి ప్రధానమైనటువంటి ఆదాయాలకి మూలము ఈ అడ్వాన్సులు అన్నమాట. కాబట్టి ఈ అడ్వాన్సులు అనే దాంట్లో ఏముంటాయి ఈ షెడ్యూల్లో చూడండి. బిల్స్ పర్చేజ్, bills purchased and discounted, bills purchased and discounted. దీంట్లో అలాగే క్యాష్ క్రెడిట్లు, క్యాష్ క్రెడిట్స్, అలాగే టర్మ్ లోన్స్. బిల్స్ పర్చేస్డ్ అండ్ డిస్కౌంటెడ్, అలాగే క్యాష్ క్రెడిట్లు, కొనుగోలు చేసినటువంటి బిల్లులు మరియు డిస్కౌంట్లు, అలాగే క్యాష్ క్రెడిట్లు, అలాగే టర్మ్ లోన్స్, కాల వ్యవధి రుణాలు. నెక్స్ట్ అడ్వాన్సులు అనేటువంటి దాంట్లో సెకండ్ మనం సెక్యూర్డ్, secured by tangible assets. కనిపించే ఆస్తులపై ఇచ్చేటటువంటి అడ్వాన్సులు, కనిపించే ఆస్తులపై హామీలు. నెక్స్ట్ కవర్డ్ by bank, public, government guarantees. Next unsecured, అంటే ప్రభుత్వం యొక్క హామీ మీద లేకపోతే ఇతర బ్యాంకులకు సంబంధించినటువంటి బ్యాంకు లేదా ప్రభుత్వం యొక్క గ్యారంటీ మీద, అలాగే హామీ లేనటువంటి వాటి మీద ఇచ్చేటటువంటి అడ్వాన్సులు. అలాగే అడ్వాన్సెస్ అవుట్ సైడ్ ఇండియా. అడ్వాన్సెస్ అవుట్ సైడ్ ఇండియా, భారతదేశంలో అడ్వాన్సులు. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూపించాలి. షెడ్యూల్ నెంబర్ 9లో అడ్వాన్సులు అనేటటువంటి పేరుతోటి మనం ఇక్కడ చూపిస్తామని. అంటే బ్యాంకులు కలెక్ట్ చేసేటటువంటి డిపాజిట్ల ద్వారా కోరినటువంటి ఖాతాదారులకి అప్పులు అనేటటువంటిది ఇచ్చే సందర్భంలో ఆ అప్పులకు సంబంధించినటువంటి అంశాలను మనం అడ్వాన్సులు అనే రూపైన చూపిస్తాము, అనే అంశంలో చూపిస్తూ ఉంటాం. ఇది షెడ్యూల్ నెంబర్ 9 అనే పేరుతోటి ఈ అడ్వాన్సుల యొక్క మొత్తాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం. దీంట్లో భారతదేశం వెలుగులు కానీ లేదా బిల్స్ పర్చేజ్లు, కొనుగోలు చేసినటువంటి బిల్లులు కానీ లేదా డిస్కౌంట్లు కానీ లేదా టర్మ్కి సంబంధించిన టర్మ్స్ లోన్స్ కానీ
లేకపోతే క్యాష్ క్రెడిట్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే భారతదేశంలో వెలుపల ఉండేటటువంటి అడ్వాన్సులు కానివ్వండి, అలాగే అన్ని హామీలైనటువంటి ద్వారా ఇచ్చేటటువంటి అడ్వాన్సులు కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్తో ఉండేటటువంటి గ్యారంటీతో ఉండేటటువంటి అడ్వాన్సులు కానీ ఇవన్నీ కూడా ఈ షెడ్యూల్ నెంబర్ 9 అనే దాంట్లో అడ్వాన్సులు అనేటటువంటి దాంట్లో మనం చూపించాలి. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 10. షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్. షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్. షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్. బ్యాంకులకు ఉండేటటువంటి స్థిరాస్తులన్నీ కూడా ఈ షెడ్యూల్లో మనం చూపించాలి. బ్యాంకులకు సంబంధించినటువంటి స్థిరాస్తులన్నీ కూడా మనం దీంట్లో చూపించాలి. ఇందులో మొట్టమొదటి ప్రీమిసెస్, సెకండ్ వన్ అంటే బ్యాంక్ యొక్క ఆవరణలు, అలాగే అదర్ ఫిక్స్డ్ అసెట్స్. ఇది మనకు ఆటోమేటిక్గా లెక్కలో మీకు తెలుస్తుంది, ఇదివరకు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి లెక్కలు ఆ స్థిరాస్తుల కిందకి ఏ అంశాన్ని మనం స్థిరాస్తులుగా చూపిస్తామనేది మీకు తెలుసు కాబట్టి ఆ స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం షెడ్యూల్ నెంబర్ 10లో స్థిరాస్తులు అనే పేరుతోటి మనం చూపించాలి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 11. షెడ్యూల్ నెంబర్ 11 దీంట్లో అదర్ అసెట్స్, స్థిరాస్తులు కాకుండా మిగిలి ఉండేటటువంటి ఇతర ఆస్తుల్ని ఇక్కడ మనం చూపిస్తాము. సాధారణంగా దీంట్లోకి వచ్చేటటువంటి ఐటమ్స్ ఏంటంటే ఇంటర్ ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్, ఇంటర్ ఆఫీస్ అంతర్ కార్యాలయ సర్దుబాట్లు సంబంధించినటువంటి మొత్తము, అట్లాగే రావాల్సినటువంటి వడ్డీలు, ఇంట్రెస్ట్, నెక్స్ట్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా చెల్లించినటువంటి పన్ను అడ్వాన్స్, డిడక్టెడ్ ఎట్ సోర్స్, మూలంలో తగ్గించినటువంటి పన్ను ఎట్ సోర్స్, మూలంలో తగ్గించినటువంటి ముందుగా చెల్లించినటువంటి ఆదాయ పన్ను, అలాగే స్టేషనరీ అండ్ స్టాంప్స్, స్టేషనరీ మరియు స్టాంపులకు సంబంధించినటువంటి నిల్వలు, అలాగే నాన్ బ్యాంకింగ్ అసెట్స్, బ్యాంకేతర ఆస్తులు, అలాగే ఇతర ఇవి కాకుండా సో ఈ విధంగా షెడ్యూల్ నెంబర్ 11లో స్థిరాస్తులకు పోను మిగిలినటువంటి ఈ 9 రకాల షెడ్యూల్ 6 నుంచి 9 రకాల షెడ్యూల్లో వేసేగా స్థిరాస్తులు పోగా ఇంకా ఏమైనా మిగిలి ఉండేటటువంటి ఆస్తుల్ని ఇతర ఆస్తులు అనేటటువంటి పేరుతోటి మనం ఈ షెడ్యూల్ నెంబర్ 11లో చూపించాలి. సాధారణంగా అంతర్కార్యాలయ సర్దుబాట్లు కానివ్వండి, లేకపోతే రావాల్సినటువంటి వడ్డీలు కానివ్వండి, అట్లాగే అడ్వాన్స్ అంటే మూలంలో తగ్గించేటటువంటి ముందుగా చెల్లించిన ఆదాయ పన్ను కానివ్వండి, అలాగే నా బ్యాంకేతర ఆస్తులు కానివ్వండి, లేదా ఇతరాలు ఇవన్నీ కూడా ఈ అదర్ అసెట్స్ అనే దాంట్లో మనం చూపిస్తాము. ఇది షెడ్యూల్ నెంబర్ 11. ఇక ఇక్కడ వరకు మీరు
బ్యాలెన్స్ వేసి టాలీ చేసేయాలండి. ఇలా అక్కడ టాలీ అయిపోతే లెక్క కరెక్ట్గా చేసినట్టే. కానీ షెడ్యూల్ నెంబర్ 12 అనేటటువంటి మొత్తాన్ని మీరు అలాగే వదిలివేయాలి, రాసి వదిలివేయాలి. అంటే దాన్ని ఎటువంటి ఆ బ్యాలెన్స్ని మీరు ఎక్కడికి కూడా తీసుకురాకూడదు. దీన్ని మనం షెడ్యూల్ నెంబర్ 12 వచ్చి కాంటింజెంట్ లయబిలిటీస్. ఆగంతుక అప్పులు, రుణ బాధ్యతలు అంటాము. ఈ ఆగంతుక రుణ బాధ్యతల్లో సాధారణంగా మీకు పేపర్లో వచ్చేది ఏమడుగుతారు. ఇవి ఎక్కడా కూడా మనం టోటల్ చేయమండి, దాన్ని విడిగా రాసేసి చూపించాలి. ఇందులో ఫస్ట్ వన్ క్లైమ్స్ అగెన్స్ట్ the bank not acknowledged. Claims against the bank not acknowledged as debt. Claims against the bank not acknowledged as debts. బ్యాంకుపై అప్పుగా పరిగణించబడినటువంటి క్లెయిమ్లు దీంట్లో వస్తాయి. లయబిలిటీ for partly paid investments. Liabilities for partly paid investments. కొంత మేరకు చెల్లించిన వాటాలపై అప్పు బాధ్యత. నెక్స్ట్ థర్డ్ పాయింట్, లయబిలిటీ on account of outstanding forward exchange contracts. Fourth one, acceptances endorsements and other obligations ఇక్కడ చూడండి, లయబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లపై చెల్లించవలసిన అప్పులు, అలాగే స్వీకృతులు మరియు ఎండార్స్మెంట్లు మరియు ఇతర బాధ్యతలు, అలాగే అదర్, ఇవన్నీ కూడా
దీనికి సంబంధించినటువంటి ఆగంతుకుల బాధ్యతలుగా మనం తీసుకుంటాము. దీన్ని షెడ్యూల్ నెంబర్ 12లో చూపించాలి. ఈ మొత్తాన్ని మనం ఎక్కడా కూడా కలపడానికి వీలు లేదండి. మన బ్యాలెన్స్ షీట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ షెడ్యూల్ నెంబర్ 12 అనేటటువంటి దాన్ని మనం చూపించడం చేయాలి. ఓకే, ఇవి ఆస్తుల పట్టికి సంబంధించినటువంటి అందులో చూపబడేటటువంటి అంశాలకు కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్న వివరణలు. ఇక లెక్కనంలో బట్టి అక్కడ వచ్చేటటువంటి ఐటమ్స్ని కొన్ని అడిషనల్గా ఏదైనా పాయింట్ కనిపించినట్లయితే అది ఏ షెడ్యూల్లో పడుతుంది ఏంటి అనేది లెక్కను బట్టి చూసుకుందాం. ఓకే, 1కి 4 సార్లు ఈ షెడ్యూల్ అనేటటువంటిది 1 నుంచి 12 షెడ్యూళ్ళు మీరు రోజు కూడా చేసుకోవాలి. ఒక పేపర్ పెట్టుకుని రోజు దాంట్లో 1కి 2 సార్లు రాసుకుంటూ ఉండండి. అలాగే 13 నుంచి 16 షెడ్యూల్ లాభ నష్టాల ఖాతా తెలియజేస్తే 1 నుంచి 12 షెడ్యూళ్ళు మనకి ఆస్తులు బట్టి తెలియజేస్తుంది. అందులో 1 నుంచి 11 షెడ్యూల్ వరకు మాత్రమే బ్యాలెన్స్ షీట్ అనేటటువంటిది టాలీ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది. అంటే మొట్టమొదటి 5 షెడ్యూల్ యొక్క మొత్తము తర్వాత 6 నుంచి 11 షెడ్యూల్ యొక్క మొత్తానికి సరిపోవాలి. ఇక 12వ షెడ్యూల్ని మనం విడిగా చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే.